హాయ్ గైస్, డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ లేటెస్ట్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, ఈ వీడియోలో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చా? వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. డ్రాప్ షిప్పింగ్ అనేది ఒక ఈకామ్ బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్లో మన దగ్గర ఫిజికల్గా ఎలాంటి ప్రోడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సప్లయర్ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని మనం హై మార్జిన్కి సేల్ చేసి కమిషన్స్ తీసుకుంటాం. ఈ ప్రాసెస్లో మనం ఆర్డర్స్ని జనరేట్ చేసిన తర్వాత సప్లయర్ ఆ ఆర్డర్స్ని ప్యాక్ చేసి కస్టమర్స్కి డెలివరీ చేస్తాడు. నెక్స్ట్ మన కమిషన్స్ అనేవి మనకు క్రెడిట్ అవుతాయి. ఇలా వర్క్ అవుతుంది డ్రాప్ షిప్పింగ్ అనేది. డ్రాప్ షిప్పింగ్లో ఒక నీచ్ని సెలెక్ట్ చేసుకోవడం, కాంపిటేటర్ అనాలిసిస్, సప్లయర్ ఇంటిగ్రేషన్, స్టోర్ని బిల్డ్ చేయడం, ఇక్కడ వరకు మనం ఫ్రీగా చేసేయచ్చు. బట్ డ్రాప్ షిప్పింగ్లో ప్రమోషన్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్. మన స్టోర్ని, మన ప్రోడక్ట్ని మనం ఎలా ప్రమోట్ చేస్తున్నాం, ఎలా మార్కెటింగ్ చేస్తున్నాం, సేల్స్ని ఎలా జనరేట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు తెలియాలి. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి మీకు తెలియనట్లయితే ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి రిఫర్ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మార్కెటింగ్. మనకు డ్రాప్ షిప్పింగ్లో మెయిన్ థింగ్ వచ్చేసి మార్కెటింగ్ మనకు మెయిన్గా 2 ways ఉంటాయి మార్కెటింగ్ చేయడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీ ట్రాఫిక్, సెకండ్ వన్ వచ్చేసి పెయిడ్ ట్రాఫిక్. మనకు ఫ్రీ ట్రాఫిక్లో వచ్చేసి మనం ఎలాంటి మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మనకున్న సోషల్ మీడియా అకౌంట్స్ యూజ్ చేసి మనం గ్రో అవుతాం. ఫ్రీ ట్రాఫిక్లో లైక్ మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేయడం, యూట్యూబ్లో షార్ట్స్, ఇదంతా ఫ్రీ ట్రాఫిక్ కిందకు వస్తుంది. సో మీరు అలా ఏదైనా ప్రోడక్ట్ గురించి వీడియోస్ చేశారు, కస్టమర్కి ఆ వీడియో నచ్చింది అనుకోండి, ఆడియన్స్కి, మీ పేజీని ఫాలో అయ్యి లేదా మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకు ఆ ప్రోడక్ట్ నచ్చినట్లయితే వాళ్ళు నీ ప్రోడక్ట్ని బై చేస్తారు. సో ఇలా మనకు వచ్చే ట్రాఫిక్ అనేది ఆర్గానిక్ ట్రాఫిక్, ఇది ఫ్రీ ట్రాఫిక్. నెక్స్ట్ వన్ వచ్చేసి పెయిడ్ ట్రాఫిక్ అంటే మనం మనీ స్పెండ్ చేసి యాడ్స్ రన్ చేయడం, లైక్ యూట్యూబ్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఉందంటే ఆ ప్రోడక్ట్ని ఆ కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో దానికి మనం పెయిడ్ ట్రాఫిక్ అనేది యూజ్ చేస్తాం. లైక్ గార్డెనింగ్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను పెయిడ్ ట్రాఫిక్ యూజ్ చేసి గార్డెనింగ్ టూల్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని నేను టార్గెట్ చేస్తాను. అంటే నేను యాడ్స్ మీద మనీ స్పెండ్ చేసి నా ప్రోడక్ట్ని అనేది వాళ్ళకు రిఫర్ చేస్తాను. ఈ ప్రాసెస్లో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, పర్చేస్ చేస్తారు. సో ఇలా మనం మనీ స్పెండ్ చేస్తే మనకు వచ్చే ట్రాఫిక్ వచ్చేసి పెయిడ్ ట్రాఫిక్. ఓకే, మీకు ఫ్రీ ట్రాఫిక్కి పెయిడ్ ట్రాఫిక్కి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ట్రాఫిక్ అంటే ఏం లేదు, ఆడియన్స్. సింపుల్గా చెప్పాలంటే ఫ్రీ ట్రాఫిక్లో కస్టమర్ లేదా ఆడియన్స్ అనేవాళ్ళు ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తూ మన ప్రొఫైల్ని విజిట్ చేయడం కానీ, మన స్టోర్ని విజిట్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ కస్టమర్ అనేది మన స్టోర్ దగ్గరకు వస్తాడు ఫ్రీ ట్రాఫిక్లో. అట్ ది సేమ్ టైం పెయిడ్ ట్రాఫిక్లో వచ్చేసి మనం ప్రోడక్ట్ని కస్టమర్ దగ్గరికి తీసుకెళ్తాం. లైక్ ఇందాక చెప్పాను కదా, గార్డెనింగ్ టూల్స్ ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకే నా యాడ్ డిస్ప్లే అవుతుంది. గార్డెనింగ్ చేసే వాళ్ళ దగ్గరికే నా ప్రోడక్ట్ అనేది వెళ్తుంది. సో వాళ్ళు బై చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఫ్రీ ట్రాఫిక్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫ్రీ ట్రాఫిక్ వచ్చేసి మనకు ఫ్రీగా మనం ఎక్కడ మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మనకున్న టైంని మనం స్పెండ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకు ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. క్యాంపెయిన్స్ రన్ చేసే నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, అంటే అంత బాగానే ఉంది, మీకు బాగా ట్రాఫిక్ వచ్చింది ఫ్రీ ట్రాఫిక్లో అనుకున్నప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇందులో డిసడ్వాంటేజెస్ వచ్చేసి మనకు మెయిన్ థింగ్ ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. దీనికి చాలా టైం పడుతుంది. మీరు పెట్టే ప్రొడక్ట్ వీడియోస్ కానీ లేదంటే సర్వీస్ వీడియోస్ కానీ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రీ ట్రాఫిక్లో గ్రో అవ్వడం అనేది చాలా చాలా డిఫికల్ట్. ఎందుకంటే మన వీడియోలు కానీ మన పోస్టులు కానీ ఎప్పుడు వైరల్ అవుతాయనేది మనకు తెలియదు. అది 1 dayలో అవ్వచ్చు, 1 monthలో అవ్వచ్చు, 6 months పట్టవచ్చు, 1 year కూడా పట్టవచ్చు. మీరు ఆర్గానిక్గా గ్రో అవ్వడానికి మీరు ఎంత కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే అంత రిజల్ట్ ఉంటుంది. బట్ ఆ రిజల్ట్స్ అనేవి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. లైక్ మనం ఇప్పుడు పెయిడ్ ట్రాఫిక్ యూజ్ చేసామనుకోండి, ఈరోజు నైట్ నేను యాడ్స్ రన్ చేశానంటే రేపు మార్నింగ్ నాకు సేల్స్ వస్తాయి. సో అక్కడ మనకు క్లారిటీ ఉంటుంది ఎప్పుడు సేల్స్ వస్తాయి అనేది. బట్ మనకు ఫ్రీ ట్రాఫిక్లో సేల్స్ అనేవి ఎప్పుడు వస్తాయో మనం చెప్పలేం, అన్ప్రెడిక్టబుల్.
అది మీకు 6 మంత్స్కి రావచ్చు, 1 ఇయర్కి రావచ్చు, 3 ఇయర్కి రావచ్చు, 1 డేలో కూడా రావచ్చు. మీరు పోస్ట్ చేసిన కంటెంట్ 1 డేలోనే వైరల్ అయింది అనుకోండి, అప్పుడు మీకు సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, డే 1 నుంచే స్టార్ట్ అవుతాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలా గ్రో అవ్వడం చాలా కష్టం. సో మీరు కన్సిస్టెంట్గా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటే మీకు రిజల్ట్స్ అని ఉంటుంది. బట్ ఇందులో చాలా టైం టేకింగ్ ప్రాసెస్, మీకు చాలా అంటే చాలా టైం పడుతుంది. చెప్తున్నాను కదా, 1 డే పట్టవచ్చు, 6 మంత్స్ పట్టవచ్చు, 1 ఇయర్ పట్టవచ్చు, 3 ఇయర్స్ కూడా పట్టవచ్చు ఫ్రీ ట్రాఫిక్ బిల్డ్ చేయడానికి. ఇంతకుముందుకు బాగానే అయ్యేది, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రీ ట్రాఫిక్తో సోషల్ మీడియా అకౌంట్స్ గ్రో చేయడం అంటే చాలా డిఫికల్ట్ టాస్క్. ఓకే, మీకు ఫ్రీ ట్రాఫిక్లో ఉన్న అడ్వాంటేజెస్ ఇంకా డిస్అడ్వాంటేజెస్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. పే ట్రాఫిక్లో అడ్వాంటేజెస్ వచ్చేసి మనకు మెయిన్గా క్విక్ రిజల్ట్స్. అంటే ఈరోజు నైట్ నేను యాడ్ రన్ చేశానంటే నాకు మార్నింగ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే వితిన్ 24 to 48 అవర్స్లో మనకు రిజల్ట్స్ వస్తాయి మనం యాడ్స్ రన్ చేస్తే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక హోమ్ డెకర్ ప్రోడక్ట్ సేల్ చేయాలనుకున్నాను. సో నేను యాడ్స్లో పర్టికులర్గా హోమ్ అండ్ డెకర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే నేను టార్గెట్ చేయగలుగుతాను. ఫ్రీ ట్రాఫిక్లో మనం అది చేయలేము. ఫ్రీ ట్రాఫిక్లో ఏంటంటే మనకు కోల్డ్ ఆడియన్స్ ఉంటారు, బట్ మనకు పే ట్రాఫిక్లో వచ్చేసి మనం హాట్ ఆడియన్స్ని మనం టార్గెట్ చేస్తాము. సో ఇలా మనం కంప్లీట్ థింగ్స్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. పే ట్రాఫిక్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ మనం ఇప్పుడు ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేయాలన్నా, ఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలన్నా, పర్టికులర్ స్టేట్ వాళ్ళని టార్గెట్ చేయాలన్నా, పర్టికులర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేయాలన్నా, పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పర్టికులర్ బిహేవియర్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలన్నా చేయొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంటుంది పెయిడ్ ట్రాఫిక్లో. పెయిడ్ ట్రాఫిక్లో ఏదైనా క్యాంపెయిన్లో సేల్స్ బాగా వస్తున్నాయి అనుకుంటే ఆ క్యాంపెయిన్ని మనం 10x వరకు కూడా మనం స్కేల్ చేసుకోవచ్చు, పుష్ చేయొచ్చు. ఇక్కడ మనకు రిజల్ట్స్ అనేవి క్విక్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ మనం ఎంతవరకు అయినా స్కేల్ చేసుకోవచ్చు. అది 1 lakh సేల్స్ అయినా, 2 lakhs అయినా, 10 lakhs అయినా, 1 crore సేల్స్ అయినా మనం స్కేల్ చేసుకోవచ్చు, మన క్యాంపెయిన్ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పెయిడ్ ట్రాఫిక్లో ఉన్న డిసడ్వాంటేజెస్. మెయిన్ థింగ్ వచ్చేసి బడ్జెట్. మనం డైలీ బడ్జెట్ ఉండాల్సిందే మనం యాడ్స్ రన్ చేయాలంటే. డైలీ 500, 1000, 2000, 5000 ఇట్ డిపెండ్స్ ఆన్. బట్ మనకు సేల్స్ కావాలంటే మనం ఖచ్చితంగా యాడ్స్ రన్ చేయాల్సిందే. పెయిడ్ ట్రాఫిక్లో మనం ఎప్పుడైతే యాడ్స్ రన్ చేయడం స్టాప్ చేస్తామో మనకు సేల్స్ కూడా ఆగిపోతాయి. సో మనకు సేల్స్ రావాలి అంటే యాడ్స్ రన్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు క్యాంపెయిన్స్ రన్ చేయడం మీద ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అది యూట్యూబ్ యాడ్స్ అయినా, ఫేస్బుక్ యాడ్స్ అయినా, క్యాంపెయిన్స్ని ఎలా సెటప్ చేయాలి, డీటెయిల్ టార్గెటింగ్ ఎలా చేయాలి, డెమోగ్రాఫిక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న నాలెడ్జ్ మనకు కంపల్సరీ ఉండాలి. అండ్ నాలెడ్జ్తో పాటు మనకు యాడ్స్ రన్ చేయడం మీద ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్, విచ్ ఈజ్ బెస్ట్, ఫ్రీ ట్రాఫికా పెయిడ్ ట్రాఫిక్? యాక్చువల్గా నేను ఫ్రీ ట్రాఫిక్ అనేది ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఫ్రీ ట్రాఫిక్ అనేది లాట్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్. మనకు టైం ఉండాలి, ఎఫర్ట్స్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఓన్లీ నాకు మనీ కావాలి అనుకుంటే మీరు ఇవాళ రీల్ పోస్ట్ చేయగానే రేపు సేల్స్ రావడం అనేది ఉండదు ఫ్రీ ట్రాఫిక్లో. ఈవెన్ 1 day నుంచి స్టార్ట్ అవ్వచ్చు, 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, 2-3 years కూడా పట్టవచ్చు. మీరు మీ కంటెంట్ని ఎంత క్రియేటివ్గా చేస్తున్నారో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రీ ట్రాఫిక్ అనేది. నెక్స్ట్ చెప్తాను, ఫ్రీ ట్రాఫిక్ అనేది ఎవరికి వర్క్ అవుతుందో కూడా నేను చెప్తాను. ఫ్రీ ట్రాఫిక్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ మీరు చూసినట్లయితే కొంతమంది ఈ డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్ని వీడియోస్ చేస్తూ ఉంటారు పర్సనల్గా. సో వాళ్ళకి బాగానే రీచ్ ఉంటుంది. ఈ ఫ్రీ ట్రాఫిక్ అనేది ఎవరికి వర్క్ అవుతుంది? ఇఫ్ మీరు ఇన్ఫ్లుయెన్సర్, మీకు 10K ఫాలోవర్స్ ఉన్నారు, మీరు డైలీ రీల్స్ చేస్తారు, అలా అయితే మీరు ప్రొడక్ట్ మీద వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, లైక్ ప్రమోషన్స్ లాగా. బట్ ప్రమోషన్స్లో వచ్చే కమిషన్ కన్నా మీకు ఇక్కడ మీ ఓన్ ప్రోడక్ట్ కాబట్టి మీకు కమిషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కంటెంట్ క్రియేటర్స్. అంటే కొంతమంది లైక్ ఫేస్ చూపించకుండా అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తుంటారు కదా, ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. లైక్ వాళ్ళు చాలా వరకు అమెజాన్ లింక్స్ ఇస్తుంటారు. లైక్ అమెజాన్లో ఉన్న ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ని మనకు చూపిస్తూ ఈ ప్రోడక్ట్ ఇలా యూజ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మనం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం చాలామంది. ఓకే, మీరు అలా చేయగలను నేను అనుకుంటే మీరు ఆర్గానిక్గా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు, కంటెంట్ క్రియేటర్ కాదు, నేను వీడియోస్ చేయలేను, అన్బాక్సింగ్ వీడియోస్ చేయలేను, క్రియేటివ్ వీడియోస్ కూడా చేయలేను, నేను ఒక నార్మల్ పర్సన్ని అనుకున్న వాళ్ళైతే మీ సోషల్ మీడియాని స్క్రాచ్ నుంచి మీరు బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్క్రాచ్ నుంచి సోషల్ మీడియాని బిల్డ్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. మీరు డైలీ కంటెంట్ చేయాల్సి ఉంటుంది, అది కూడా కన్సిస్టెంట్గా ఎంగేజింగ్గా కంటెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ దగ్గర ఏమాత్రం మనీ ఉన్నా పెయిడ్ ట్రాఫిక్ వైపు వెళ్ళండి. లేదు నా దగ్గర అసలు 1 రూపీ కూడా లేదు, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది అనుకుంటేనే ఫ్రీ ట్రాఫిక్ వైపు ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రీ ట్రాఫిక్ అనేది రిజల్ట్స్ మనకు ఈరోజు పెట్టగానే రేపు వచ్చేవు. ఎందుకంటే ఒక 6 మంత్స్ చేశారు, రిజల్ట్ రాలేదు, మీకే ఇంట్రెస్ట్ పోతుంది దాని మీద. సో మీరు డైలీ 2 అవర్స్ 1 ఇయర్ అయినా నేను స్పెండ్ చేయగలను అనుకుంటే చేయండి కన్సిస్టెంట్గా. లేదు నేను కొంత అమౌంట్ స్పెండ్ చేయగలను 2-3 thousand లైక్ అనుకుంటే మీరు మీ సోషల్ మీడియాని బిల్డ్ చేసుకొని వాటిని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. లైక్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ క్రియేట్ చేసుకొని దాన్ని గ్రో చేయడం, లేదా యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసి దాన్ని గ్రో చేయడం. మీ కంటెంట్ అనేది ఎంగేజింగ్గా ఉంటే ఆడియన్స్ అనే వాళ్ళు ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు మీ కంటెంట్ తోటి. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తాం అనుకోవచ్చు, బట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది టార్గెటెడ్ ఆడియన్స్ కాదు. అందులో కూడా మనకు రిజల్ట్స్కి గ్యారంటీ అనేది ఉండదు. ఫ్రీ ట్రాఫిక్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఫ్రీ ట్రాఫిక్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు గ్రో అయ్యారనుకోండి, బ్రాండ్ అనేది ఆర్గానిక్గా గ్రో అవుతుంది, మీకు స్ట్రాంగ్ ఆడియన్స్ అనేవాళ్ళు ఉండరు, బ్రాండ్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. బట్ దానికి చాలా టైం అండ్ ఎఫర్ట్స్ అవసరం. అలాగే ఇంట్రెస్ట్, ప్యాషన్ కూడా ఉండాలి. జస్ట్ నాకు మనీ రావాలి అనే మీరు వీడియోస్ పోస్ట్ చేస్తుంటే, కంటెంట్ క్రియేట్ చేస్తుంటే కాదు, దాని మీద మీరు ఇంట్రెస్ట్తో వర్క్ చేసినప్పుడే అది వర్క్ అవుతుంది. ఇంకా మీలో ఎవరైనా నేను ఫ్రీ ట్రాఫిక్తోనే వెళ్ళాలి, నా దగ్గర 5,000 కూడా మనీ లేవు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నేను కంప్లీట్ సెటప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ 500 కామెంట్స్ వస్తే నేను ఫర్దర్ వీడియోస్ చేస్తాను. జస్ట్ కిడ్డింగ్. ఒక లైక్ ఒక కామెంట్ వచ్చినా కూడా చేస్తాను నేను. మీ దగ్గర అస్సలు మనీ లేవు, మీరు డెఫినెట్గా ఫ్రీ ట్రాఫిక్తోనే వెళ్ళాలి అనుకుంటే ఇంకా కింద కామెంట్ చేయండి, నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. లైక్ ఒక నీచ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఎలా బిల్డ్ చేయాలి, కంటెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, కంటెంట్ని ఎలా షెడ్యూల్ చేయాలి, టిప్స్ ట్రిక్స్, ఆర్గానిక్గా ఎలా గ్రో అవ్వాలి, కన్సిస్టెంట్గా ఎలా వర్క్ చేయాలి, ఫ్రీ ప్లాట్ఫామ్లో స్టోర్ని ఎలా బిల్డ్ చేయాలి, ప్రొడక్ట్స్ని ఎలా యాడ్ చేయాలి, ఆర్డర్స్ని మాన్యువల్గా ఎలా తీసుకోవాలి, మన స్టోర్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, మన కస్టమర్స్కి సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇవ్వాలి, వీటన్నిటి గురించి కూడా నేను కంప్లీట్గా వీడియో చేస్తాను. నా సజెషన్ ఏంటంటే మీ దగ్గర కొంత అమౌంట్ ఉన్నా మీరు పే ట్రాఫిక్ వైపు వెళ్ళండి. అసలు నా దగ్గర 1 రూపీ కూడా వెళ్ళదు, బట్ నేను ఆన్లైన్లో టైం స్పెండ్ చేయగలను, కంటెంట్ క్రియేట్ చేయగలను, డైలీ 2 అవర్స్ అయినా నేను స్పెండ్ చేయగలను, కన్సిస్టెంట్గా వర్క్ చేయగలను అనుకుంటే ఫ్రీ ట్రాఫిక్ వైపు వెళ్ళండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.